सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। आदिशक्ति माताजी अखिल लोक पालनी। आदिशक्ति माताजी अखिल लोक पालनी। माता निर्मला देवी आनंददायिनी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। लोकपालनी भगवती लीला विनोदिनी शोभन सुलभागति शोकनाशिनी। लोकपालनी भगवती लीला विनोदिनी शोभन सुलभागति शोकनाशिनी। विश्वमाता शांतिदाता विघ्ननाशिनी। विश्वसाक्षिणी विजय विलासिनी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। प्रसादिनी शाश्वती शरणागत रक्षणी अभय प्रदायिनी अमृतवर्षिणी। क्षिप्र प्रसादिनी शाश्वती शरणागत रक्षणी अभय प्रदायिनी अमृतवर्षिणी। सर्वान्तर्यामिनी सगुण निर्गुण रूपिणी सहज योगदायिनी सच्चिदानंद रूपिणी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। आदिशक्ति माताजी अखिल लोक पालनी। आदिशक्ति माताजी अखिल लोक पालनी। माता निर्मला देवी आनंददायिनी। सुकुमार सुंदर सौंदर्य लहरी सुमधुर भाषिणी माता महेश्वरी। सुमधुर भाषिणी माता महेश्वरी। सुमधुर भाषिणी माता महेश्वरी। सुमधुर भाषिणी माता महेश्वरी।
शत प्रणाम। राम ने पाप निवारण करने, राम ने पाप निवारण करने, रावण पापी को संहारा। राम ने पाप निवारण करने, रावण पापी को संहारा। रावण रूपे पाप तूने हटाकर, रावण रूपे पाप तूने हटाकर, हमारा राम सलवारा। माँ तेरी निर्मल प्रेम को मेरा शत शत प्रणाम। पाप से घृणा, पापी से प्यार, पाप से घृणा, पापी से प्यार, ये ईसा की शिक्षा है। पाप से घृणा, पापी से प्यार, ये ईसा की शिक्षा है। प्यार से पापी को पुनीत कर दो, प्यार से पापी को पुनीत कर दो, तेरी ये दीक्षा है। माँ तेरी निर्मल प्रेम को मेरा शत शत प्रणाम। राम रहीम श्याम शमीम, राम रहीम श्याम शमीम, दोनों ही तेरे आँखों के तारे। राम रहीम श्याम शमीम, दोनों ही तेरे आँखों के तारे। फिर जगत में भेदभाव कैसा, फिर जगत में भेदभाव कैसा, सब तेरे सब है दुलारे। माँ तेरे निर्मल प्रेम को मेरा शत शत प्रणाम। అందరికీ నమస్కారం అండి. ఈ ఉషోదయపు సామూహిక ధ్యానానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనమందరము శ్రీ మాతాజీ గారి యొక్క చిత్రపటం ముందు ప్రసన్న చిత్తలమై ఆ తల్లి పాదపద్మములకు
మన హృదయపూర్వక నమస్కారాలను సమర్పిస్తూ అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయంలో ఉన్న మలినాన్ని తొలగించి మీ పాదపద్మములను మా హృదయంలో కొలువై ఉండేటట్టు, సదా కొలువై ఉండేటట్టు చూడండి తల్లి. శ్రీ మాతాజీ, మా అందరి తప్పులను క్షమించి ఈ ఉషోదయపు ధ్యానానికి మాకు అనుమతినివ్వండి తల్లి. మాకు చక్కటి ధ్యానాన్ని ప్రసాదించి చైతన్య తరంగాలను ప్రసాదించండి శ్రీ మాతాజీ. మన ఈ హృదయపూర్వక ప్రార్థనని శ్రీ మాతాజీకి సమర్పిస్తూ మనమందరము సామూహికంగా కుండలిని మాతను జాగృతి చేసుకుని బంధం తీసుకుందాము. ఇప్పుడు మనము 3 మహామంత్రములు మరియు శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती
निर्मला देव्यै नमो नमः। నమః. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపుకు ఉంచి కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందాము. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మా ఇడానాడిని పరిశుభ్రం చెయ్యండి శ్రీమాతాజీ. అమ్మ శ్రీమాతాజీ, మా ఇడానాడికి సంపూర్ణ సమతుల్యతా స్థితిని ప్రసాదించండి శ్రీమాతాజీ. శ్రీ మహాకాళి భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం మనమందరము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపుకు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఉంచుకుందాము. మా శ్రీమాతాజీ, దయచేసి మా పింగళా నాడిలో ఉన్న అధిక వేడిని, అన్ని రకాలైన నెగిటివిటీస్ని, ఇంబ్యాలెన్సెస్ని ఆకాశతత్వం ద్వారా తొలగించండి శ్రీమాతాజీ. మా పింగళా నాడికి సంపూర్ణ సమతుల్యతా స్థితిని ప్రసాదించండి శ్రీమాతాజీ. శ్రీ మహాసరస్వతి హనుమాన్ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
మన రెండు చేతులు భూమాత పైన ఉంచుకొని, శ్రీమాతాజీ దయచేసి మా సూక్ష్మ శరీరాన్ని మా చక్రనాడులను సంపూర్ణంగా పరిశుద్ధం చెయ్యండి శ్రీమాతాజీ. మా మూలాధార చక్రానికి సమతుల్యతా స్థితిని ప్రసాదించండి శ్రీమాతాజీ. ఇప్పుడు మన రెండు చేతులు మన హృదయం దగ్గర శ్రీమాతాజీ వైపుకు పెట్టుకొని మనమల్ని మనము పరిశీలించుకుందాము. శ్రీమాతాజీ మా ఇడా పింగళ నాడులకు సమానమైన సమతుల్యతా స్థితిని ప్రసాదించండి తల్లి. సామూహికతను మొత్తాన్ని మా సుషుమ్న నాడిలోకి తీసుకుని రండి శ్రీమాతాజీ. మా ఈ కలెక్టివ్ సుషుమ్న నాడిని దయచేసి పరిశుభ్రపరచండి శ్రీమాతాజీ. శ్రీమాతాజీ మా అజ్ఞానము, మూర్ఖత్వము మరియు కుసంస్కారము, అహంకారాల వలన మాలో ఉన్న అడ్డంకులను తొలగించి మా సుషుమ్న నాడిని, మా చక్రాలను దయచేసి తెరవండి శ్రీమాతాజీ. శ్రీ మహాలక్ష్మి గణేశ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి
गणेश साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. నిన్న మనమందరము బుద్ధ పూర్ణిమను జరుపుకున్నాము. ఆ సందర్భంగానే మనము శ్రీ మాతాజీ పాదపద్మములకు బుద్ధం శరణం గచ్చామి మంత్రాన్ని సమర్పించుకుందాము. సామూహికంగా మనమందరము చెప్దాము. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, శ్రీ నిర్మల్ శరణం గచ్చామి. साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ గారి యొక్క బుద్ధ పూజ యొక్క ప్రవచనాన్ని విందాము. Today we have assembled here to do Sri Buddha Puja. I don't know how many of you have read of Buddha's life and how ultimately he achieved his enlightenment. I don't know how many of you have really seen the Buddhists or have met them, those who call themselves Buddhist. As in every religion, all of them got lost into some sort of a fundamentalism, because none of them got realization, and that's why everybody established their own style of religion. Even you can say that Tao of Lao Tse also, or Zen of Viditama, all of them are offshoots of the same. You have to see how he first felt that
one has to seek something beyond life. Once we are very much satisfied with whatever we have, because he was a king's son, he had a very nice wife, he had a son, and naturally anybody in that position would be quite satisfied. But he saw a very sick man one day, he saw a beggar, and also he saw a dead man. And everybody crying for that dead person. He couldn't understand how this misery has come. And what is the need to have this misery? So he gave up his family, he gave up his luxuries of life, everything he gave up and went in search of the truth, as many of you have done. He would have been lost also, I would say, because he read all the Upanishads and he read all the books that were possible for him to say what is the truth is. But he couldn't get anything. He took a complete sannyasa in the sense, as far as the food is concerned, as far as the entertainment is concerned, everything he gave up. And ultimately he was lying under a banyan tree, and suddenly the Adi Shakti gave him realization, because he was so true and was one of the one marked for a special place in the Virata. He had to achieve that. Of course, I need not tell you about his previous lives. Perhaps in so many of my lectures I have already talked about it. What was his previous life and how he achieved his own enlightenment about himself. But what we have to see from his life is that he discovered and he found out that want is the reason, the desire is the reason of all the miseries. But he didn't know what was the real want, what was the pure want, what was the pure desire. And that's how he could not explain to people that they have to take to their awakening through their Kundalini. As he had followed such a ascetic life, that became the code for the Buddhist. The other day I was reading about Buddha when I was in Thailand, and I was surprised that the bhikkhus, the bhikkhu is actually Sanskrit, it means bhukshuk, is the one who asks for alms, or a beggar we can call it, but religious beggar. So he used to carry thousands of people with him, at least minimum of 1,000, bare feet, without any provision for food, without any arrangements for stay, nothing. And they were supposed to shave off their heads completely. No moustaches, no hair on the body at all. Moreover, they were supposed to wear only one dress. One long dress they had to tie up like this and cover themselves. Whether it was cold season or it was a warm season, whatever it was, they were not allowed to sing or to dance or to entertain themselves by anything. And food was just collected from the village, whatever they visited, whatever they got, very minimum, whatever they got, it was cooked for them, and they would offer their guru first and then eat that food. Imagine 1,000 people going like that, bare feet, in the scorching heat or in the mud or in rain. In all seasons they used to walk, giving up all their family relationships. Even if the husband and wife, both of them joined the Sangha, then they were not supposed to live like husband and wife. So to give up all other physical wants, mental wants, emotional wants, was the way they tried to follow, because he said the want creates it. But if you see the Buddhist,
They do all these things. You'll be amazed, even if he's a king, he does that. And many kings who joined at that time, one of them was Ashok from India. He dressed up like that, he became like that, he started traveling in the same manner and tried to lead a complete ascetic life. Very difficult life it was, and they thought that by doing all that they will achieve their realization. They say that two of his disciples did achieve. Their names are Moggallana and Sariputta. These two people got their realization. But the whole thing was absolutely a life dry and insipid. Had no fun in it. No children were allowed, no family life was allowed. So it became a very secluded, very harsh, I can say very dry life. Though it was called as a Sangha, means the collectivity. But in that collectivity, there was no rapport as such, because they were not supposed to talk too much. They were not supposed to discuss anything about, say, politics or economics or anything. Only they could talk about meditation of achieving the highest life. So you can imagine what sort of life they had to lead to become enlightened. And that idea continued in so many religions. Especially it then started making people take away the money of the householders by saying that you have to give up everything. Of course, at the time of Buddha also they had to give up everything and join the Sangha. But here it was a genuine effort of Buddha to take them to enlightenment, to make them people who were knowledgeable about the absolute realities. But it did not happen. And that is the reason why we find that Buddhists have gone into different types of funny Buddhism. For example, now we have some Buddhism, say in Japan, where it was not allowed to kill any animal. So they said, all right, we are not killing any animal, but we can eat killed animals. They found out a solution out of that. Then also, then they could kill human beings, because it's not allowed to kill animals, but we can kill human beings. So Japanese become experts in killing human beings. How people find out loopholes, you can see this very clearly. Then the second type of Buddhism came, where this Lao Tse taught about Tao. But Tao actually he's the only one who started talking about Kundalini. Tao is the Kundalini. But that too was too much for these people. They just couldn't understand what he was talking about. But the way he expressed himself in paintings and other things, just to deviate from that kind of a harsh Buddhism. But somehow, despite that, it never took proper roots. And I have met people who follow Tao and absolutely don't understand how these people are following the path of Kundalini. There's a river called Yangtze by which, when you travel, you find variety of things. After every 5 minutes, the scene changes, all the beautiful mountains take another form, and you have lots of waterfalls, and it's very interesting. That is the Kundalini. Tao is that river. But it said that you should not divert your attention to these temptations which are outside. You should see them, but move. And that is what is Tao, which he brought in. But they got lost because they started painting all those things and doing all kinds of more into art. Basically, Buddha never thought of any art. He never wanted to have any art, and he didn't want to do anything with art. He said, but only thing is that you have to introspect and go within and deep down and find out what is the absolute truth. So the whole thing started deviating like this.
Then this Zen system was the same as mixed up with Kundalini, which Viditama, one of his great disciples, who started in Japan. Now, the Zen system is that they used to put, I sometimes hit also on the back of the, what you call, the spinal cord, on the chakras, and they would try to raise the Kundalini. All kinds of horrible things. In the Zen system they developed very harsh methods of raising the Kundalini. It went to such a limit that I have met people who have broken their spinal cords. Then Kundalini will never rise in any case if the spinal cord. Please pay attention here. One lady walks out, then attention goes out. If your attention is so poor, please pay attention here. Do you understand that? If one person walks out, your attention should not go, and please don't come inside to disturb. You see, the trouble is we must understand that our attention has to be steady. Any lady walks out, if your attention moves out, then understand that you have to meditate more. Please keep the attention. So now, then this Viditama Zen also took a very different form. I met with the head of the Viditama Zen system, and I was surprised because they called me because he was very sick, so they said, "Mother, please help him to cure." But I found he was not at all a realized soul and did not know a word about Kundalini. So I said, "How are you the head? How is it that you have become the head when you do not know the meaning of Kundalini?" So he said, "What is Kundalini?" He couldn't understand anything. I said, "What is Zen?" "Zen is to meditate, dhyan." I said, "All right. Well, what about it?" Yes, there is. So confused he was. Then I asked him, "You are not a realized soul. Then how is it you are the head?" He said, "We never had any realized soul for now ages. Only for 6 centuries we had some Kashyapas, they called them Kashyapas. And after that we had no realized souls at all. So just think under what circumstances you got your realization. Without sacrificing anything, without giving up anything, without working out any one of these tapasyas, penances, because Buddha is a tapa. These 3 deities on your Agya Chakra, Christ, Mahavira and Buddha, 3 of them are tapa. Tapa means penance. You have to do penance. And penance now in Sahaja Yoga doesn't mean that you give up your wife or give up your husband, give up your children, give up your family. But here tapa means meditation. And for meditation you must know when to get up. That should be the most important thing for a Sahaja. The rest of the things automatically will work out. And you'll understand. To grow your depth, you have to meditate. It's an absolutely simple thing. You don't have to shave your head. You don't have to starve yourself. You don't have to walk bare feet. You can sing, you can dance, you can entertain yourself with music. You're not even allowed to see a drama or a play or anything like that. So many things, if you see the list, you'd go really crazy. How could people exist? But there were 1,000 people with him who were traveling with him. And they became so poor, they were just wearing rags. Ultimately, a big trader was passing by and he saw them and he thought, what poor people, these are just beggars. God knows they are lepers and what are they. And he had a great feeding for them and he gave them some food to eat and everything. And still he did not know that it was Tathagata, means it was Buddha who was going. So the Buddha's main thing, Buddha itself means Bodh, from Bodh. And the Bodh means to know the reality on your central nervous system is the Buddha. You all have become now Buddhas without giving up anything, because whatever he gave up was all nonsense. It was a myth. If it was a myth, what's the use of giving up the myth? What does it matter if you
listen to music. What does it matter if you dance? It doesn't matter at all. But these ideas went so deep into these people that you really feel such pity and such compassion that look at them, where are they getting lost? They don't eat their food, they have their food only once in a while and they are starving. They look like really worse than TB patients. But while you people look like really roses, beautifully, all of you are enjoying life and everything is there. But still one has to know that we have to have that principle of Buddha within ourselves. And what is that principle of Buddha? Is that we have to do tapa. Tapa doesn't mean I don't say you starve yourself. But also if you have too much interest in food, it's better to take too little fasting. I never said that you should not enjoy music. Never, no question. You should. But then you should enjoy music which is for your emancipation, for your awakening, for your ascent. I don't say don't do, because yourself now you are a Buddha. Buddha was not to be told anything. He told everyone, but he was not to be told. In the same way, I don't have to tell you. It is only you have to understand. But sometimes we are really bound by so many conditionings that I find very difficult for people to understand. మనమందరము నిశ్శబ్ద ధ్యానంలో కొద్దిసేపు కూర్చుందాము.
జై శ్రీ మాతాజీ. ఈరోజు శ్రీ మాతాజీ గారి ప్రవచనం శ్రీ బుద్ధ పూజ, ఇంగ్లాండ్ లో జరిగిన పూజ. ఇది 31వ తారీఖు మే 1992లో జరిగిన పూజ అండి ఇది. దానికి తెలుగు అనువాదం ఇలా ఉంది: ప్రతి మతంలోనూ అందరూ కూడా ఆత్మ సాక్షాత్కారము పొందనందున ఒక విధమైన మత ఛాందస భావమునకు వారు లొంగిపోయారు. అందువలననే ప్రతి ఒక్కరూ వారి వారి స్వంత మత సిద్ధాంతాలను స్థిరీకరించారు. తావో, జెన్ ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చినవి. బుద్ధుని గురించి చాలా మంది తెలుసుకునే ఉంటాము. బుద్ధుడు మానవ జీవితమునకు అతీతంగా ఏదో కనుగొనాలనుకున్నాడు. అతను ఒక మహారాజా పుత్రుడు. అందమైన భార్య, ఒక మగపిల్లవానిని కలిగి ఉన్న అతని జీవితము నిండైనది. సహజంగా ఎవరైనా అటువంటి స్థితిలో ఆనందంగా ఉంటారు. ఒక రోజున అతను ఒక బిచ్చగానిని, రోగిష్టిని, శవమును చూడడం జరిగింది. ఈ కష్టాలు అంటే దుఃఖాలు ఎలా సంభవించాయో అతనికి బోధపడలేదు. ఈ దుఃఖాలు కలగటానికి కారణం ఏమిటని ఆలోచించాడు. అతను తన యొక్క సర్వభోగ భాగ్యాలు, భార్యాపుత్రులను, సంసారంను త్యజించి మీలో చాలా మంది చేసినట్లుగానే అతను సత్యాన్వేషణకై బయలుదేరాడు. అతను ఉపనిషత్తులు వగైరా అనేక గ్రంథములు సత్యాన్వేషి అయి చదివాడు. కానీ అతనికి అందులో జవాబు దొరకలేదు. పూర్తి సన్యాసిగా మారి సర్వం త్యజించాడు. చివరకు ఆహారము కూడా. ఆఖరికి తను ఒక బోధి వృక్షము అంటే మర్రి చెట్టు కింద పడుకొని ఉండగా ఆదిశక్తి అతనికి ఆత్మ సాక్షాత్కారం కలగజేసింది. కారణం, అతనికి విరాటులోని ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానిని అతడు పొందగలిగాడు. కోర్కెలే అన్ని అనర్థాలకు కారణమని ఆయన కనిపెట్టాడని అతని జీవితం నుంచి మనకు అర్థమవుతుంది. శుద్ధ ఇచ్చ అంటే అతనికి తెలియదు. అందువలననే అతను కుండలిని ద్వారా ప్రజలు జాగృతి చెందాలనేది వారికి వివరించలేకపోయాడు. ఆయన అనుసరించిన ధార్మిక జీవనము బౌద్ధ మతస్థులందరికీ ఆచరణీయమైనది. తిండి, ఉండటానికి వసతి ఏమీ లేకుండా కనీసం 1000 మంది శిష్యులు పాదచారులై అతని వెనక ఉండేవారు. వారందరూ ఎప్పుడూ శిరోముండనముతో ఉండాలి. చలి, ఎండ, వాన వంటి అన్ని కాలంలోనూ ఒకే రకమైన దుస్తులు ధరించేవారు. ఏ పద్ధతిలో గాని వారు పాడటం, ఆడటం లేక మరే విధమైన విందు వినోదాలు నిషిద్ధం. ఊర్లను సందర్శించినప్పుడు భిక్షాటనము ద్వారా తిండి సంపాదించుకునేవారు. గురువునకు ముందుగా ఆహారము ఇచ్చి తర్వాత తాము భుజించేవారు. వాన వరదల్లోనూ మండుటెండల్లోనూ పాదరక్షలు వగైరా లేకుండా తిరుగుతూ ఉండేవారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నింటినీ వారు త్యజించారు. బౌద్ధ సంఘంలో భర్తలిద్దరూ చేరితే వారికి తాము దంపతులం అనే విషయం మర్చిపోవాలి. ప్రతి ఒక్కరూ తమ యొక్క భౌతిక, మానసిక, భావోద్వేగ భరిత కోర్కెలను స్వస్తి చెప్పాలి. బౌద్ధ మతస్థులు రాజులైనా కూడా ఇవన్నీ పాటించేవారని వారి యొక్క జీవితంలో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. అటువంటి వారిలో అశోకుడు ఒకడు. పూర్తి ధార్మిక జీవితమును అతడు గడప ప్రయత్నించాడు. కానీ అటువంటి జీవితము చాలా కష్టతరమైనది. నియమములను పాటించటం వలన ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చని వారు తలిచారు. బుద్ధుని యొక్క శిష్యులలో 2 ఆత్మ సాక్షాత్కారం పొందారు. కానీ వారి జీవితం అంతా నిస్సారమై దుర్భరముగాను నిరుత్సాహముగాను ఉండేది. అందులో సంతోషం లేదు. సంతానము పొందుటకు అనుమతి లేదు. సంసార జీవితం నిషిద్ధం. బుద్ధుడు ఉన్న కాలంలో కూడా ప్రజలు తమ సర్వస్వాన్ని త్యజించాలని చెప్పేవారు. కానీ ఇది వారిలో ఆత్మ సాక్షాత్కారం కలిగించుటకై
బుద్ధుడు చేసిన యథార్థమైన ప్రయత్నం సంపూర్ణ సత్యం గురించి ప్రజలలో జ్ఞానోదయం కలిగించుటకై ఆయన చేసిన కార్యం ఇది. కానీ ఆ తర్వాత బౌద్ధస్తులు ఈ విధంగా జరపలేదు. బౌద్ధస్తులు శాఖోపశాఖలుగా విడిపోవడము మనం చూస్తున్నాము. అది కూడా కాకుండా ఆ తర్వాత వచ్చిన బౌద్ధస్తులు ఈ విధమైన నియమాలు పెట్టి వారి దగ్గర ఉన్న డబ్బు, ఆస్తులు అవన్నిటి కూడా త్యజింపజేశారు. ఒక రకమైన తెగ లావోత్సే అనే ఒక రకమైన తెగ బౌద్ధ మతంలో ఉంది. తావో గురించి బోధించినప్పుడు పుట్టినదే తావో అంటే. తావో అంటే కుండలిని. కానీ అతను దేని గురించి, ఆ తావో యొక్క గురువు ఏమిటి గురించి చెబుతున్నాడో కూడా ప్రజలకు అర్థం అవ్వలేదు. కష్టతరమైన అటువంటి బౌద్ధ మతం గురించి వారు మళ్లించే ప్రయత్నము అతను తావో గురించి తాను స్వయంగా గీసిన చిత్రములలో చూప ప్రయత్నించాడు. ఎంత చేసినా ఎందవల్లనో అది సరిగ్గా ప్రజలలో వేళ్ళూనలేకపోయింది. జపానులో జెన్ పద్ధతి కుండలినితో మిశ్రమై మొదలైంది. ఈ జెన్ పద్ధతిలో వెన్నుపాము వెనక చక్రముల మీద గట్టిగా కొట్టి కుండలిని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా జెన్ పద్ధతిలో కుండలిని జాగృతి పరచుటకు చాలా మొరటు విధానాలను ఆచరిస్తూ ఉండేవారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, దీని వలన నడుము విరిగిన వ్యక్తులను నేను కలుసుకున్నాను. అంటే శ్రీ మాతాజీ గారు కలుసుకున్నారు. నడ్డి విరిగితే కుండలిని ఎప్పటికీ జాగృతం అవ్వదు. అక్కడ నేను విదితమ జెన్ పద్ధతి యొక్క గురువును కలవడం జరిగింది. ఆయన చాలా అనారోగ్యుడై ఉండుట వలన ఆయన చికిత్స కొరకు నన్ను వారు పిలిచారు. అతనిని ఆత్మ సాక్షాత్కారము కలగలేదని, కుండలిని అంటే అతనికి ఏమీ తెలియదని గ్రహించాను. జెన్ అంటే ఏమిటని అతనిని నేను ప్రశ్నించాను. ధ్యానించడము అని చెప్పాడు. కానీ అతనికి జెన్ ధ్యానం ఎలా చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. అనేక శతాబ్దములుగా వారు ఆత్మ సాక్షాత్కారము పొందిన వారు లేరు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఊహించండి, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నింటిని త్యజిస్తే ఎలా అన్నింటినీ వదులుకొని ఏ విధమైన జీవితము లేకుండా వాడు ఆత్మసాక్షాత్కారము పొందటానికే ప్రయత్నించే ఇలాంటి పరిస్థితులలో మీరు దేనిని కూడా త్యాగం చేయవలసిన అవసరం లేకుండా, దేనిని కూడా విడవకుండా ఆత్మ సాక్షాత్కారము పొంది తపస్సులు, ధ్యానము మీరు చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో బుద్ధుడే తపస్సు. తపస్సు అంటేనే ధ్యానం. ధ్యానం కొరకు మీరు ఎప్పుడు ఎలా సంసిద్ధులై ఉండాలో తెలియాలి. ఇది సహజ యోగికి అతి ముఖ్యమైన విషయం. మిగతావన్నీ వాటంతట అవే జరుగుతాయి. మీరు ఆధ్యాత్మిక ఉన్నతి పొందదలిస్తే ధ్యానము తప్పక చెయ్యాలి. మీరు శిరోమండనం చేయించుకోవడము, పాదరక్షలు లేకుండా నడవడము, ఉపవాసాలు ఉండటము, సాంసారిక జీవితమునకు దూరంగా ఉండటము ఇవేమీ చెయ్యక్కర్లేదు. మీరు హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడపవచ్చు. బుద్ధుడంటేనే బోధ. దాని అర్థము మీ యొక్క కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఆ వ్యవస్థ యొక్క శాస్త్రమును గ్రహించటం. దేనిని త్యాగం చేయకుండా మీరంతా ఇప్పుడు బుద్ధులుగా మారారు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగములు అర్థరహితమైనవి. అదొక భ్రమ, అభూత కల్పన. మీరు పాటలు పాడితే లేక నృత్యం చేస్తే ఏమవుతుంది? దాని వలన జరిగేది ఏమీ లేదు. కానీ అటువంటి వ్యక్తుల్లో, అంటే బౌద్ధుల్లో ఆ నమ్మకం ఎంత లోతుగా నాటుకున్నాయంటే మీరు వారిని చూసి నిజంగా జాలి పడతారు, దయ చూపిస్తారు. వాళ్ళు తిండి ముట్టరు, పస్తులుంటారు, క్షయరోగుల కన్నా అధ్వానంగా తయారవుతారు. కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు వారిలా కాకుండా ఒక అందమైన గులాబీ పువ్వుల్లా జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా మనలోని బుద్ధుని యొక్క తత్వమును కలిగి ఉండాలి.
అంటే మనము తపస్సు అంటే ధ్యానము తప్పకుండా చేయాలి. దాని అర్థము మీరు ఉపవాసాలు ఉండమని కాదు. తిండి మీద ఎక్కువ మక్కువ ఉంటే దాని మీద ధ్యాస తగ్గించుకోవాలి, తప్పకుండా ధ్యాస తగ్గించుకోవాలి. సంగీతంను మీరు ఆనందించాలి. అది మీ యొక్క విముక్తికి, జాగృతి పొందటానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. కట్టుబాట్లలో చిక్కుకొని ఆత్మ అంటే ఏమిటో ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఆత్మ అనగా భగవంతుని ప్రేమ. ఆత్మ అనగా భగవంతుని ప్రేమ. ఈ ప్రేమ అవధులు లేని స్వేచ్ఛాపూరితమైనది. ఇప్పటికీ కూడా ఇంకా మనలో అనేకమైన కట్టుబాట్లు ఉన్నాయి. ఆ ఒక్క కట్టుబాట్ల నుండి మనము బయటపడాలి. మీ కుండలిని జాగృతి పరచుకోవడం ఎలాగో మీరు తెలుసుకొని ఎల్లప్పుడూ దైవశక్తితో అనుసంధానింపబడి నిర్విచార స్థితిలో ఉండి మీలో మీరు లోతుగా ఎదగడం సాధించాలి. సహజ యోగంలో నేను, నాది అనే చాలా బలమైన కట్టుబాట్లు ఇంకా ఉన్నట్లు నేను గమనిస్తున్నాను. ఈ కట్టుబాట్ల నుండి సహజ యోగులందరూ బయటపడాలని నేను ఆశిస్తున్నాను. ఆత్మ విమర్శన, అర్పణ ద్వారా అటువంటి గుణములు మీలో ఉన్నవేమో మీ ప్రయత్నం వలననే అది వీలవుతుంది. మీ కుండలిని వలన మీ యొక్క చక్కని గుణములన్నీ కూడా జాగృతి చెందుతాయి. ఈ విధముగా శ్రీ మాతాజీ గారు మనకు బుద్ధుని గురించి, మన ఆత్మ సాక్షాత్కారం యొక్క విలువ గురించి, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా సాధించలేని ఆత్మ సాక్షాత్కారం అనే దాన్ని అతి సులభంగా, అత్యంత విలువాపూరితమైన ఆత్మ సాక్షాత్కారాన్ని మనందరికీ శ్రీ మాతాజీ గారు ప్రసాదించారు. ఆ ఒక్క ఆత్మ సాక్షాత్కారాన్ని మనమందరము ధ్యానము అనే తపస్సు ద్వారా దాన్ని సఫలీకృతం చేసుకుందామని శ్రీ మాతాజీ గారి పాదపద్మముల యందు మన సంపూర్ణమైన మన ఈ శుద్ధ ఇచ్చను మనమందరము సమర్పించుకుందాము. మనము కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందామండి.
साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. అమ్మ శ్రీమాతాజీ, మీ పాదపద్మములయందు మా అందరి అనంత కోటి నమస్కారాలను దయతో స్వీకరించండి శ్రీమాతాజీ. మీ బిడ్డలమైన మా అందరికీ ధ్యానం అనే తపస్సుని వరప్రసాదంగా ప్రసాదించండి శ్రీమాతాజీ. ఇప్పుడు మనమందరము సామూహికంగా కుండలిని మాతను జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఇంతటితో ఈ రోజు యొక్క ధ్యాన కార్యక్రమం ముగిసిందండి. మళ్ళీ రేపు తెల్లవారుజామున 5:30కి మనమందరము కలుసుకుందాము. జై శ్రీమాతాజీ.